హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. బిగ్ బాస్లో ఇమాన్యుల్ ఒక ఫన్ ఒక టాస్క్ ఉంటుంది. అదైతే నాకైతే హైలైట్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. వీళ్ళిద్దరు లవర్స్ ఓకే ప్రపోజ్ చేయమని అట్లా అది భలే ఫన్ అనిపించింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా నైస్, సూపర్, క్యూట్ అనిపించింది. నిజంగా చాలా 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 బాగా అనిపించింది. నాకు ఎందుకు బాగా అనిపించింది అనే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రీతు వీళ్ళిద్దరిని సూపర్ అనిపించింది. నాకు ఎంత బాగా అనిపించింది అంటే బాబా నిజంగా సూపర్. నిజంగా ఇంకొక విషయం చెప్తాను. మీరు ఏమనుకుంటారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం పోతుంది అని అంటారు. నాకు ప్రపోజ్ చేయలేవని అంటారు. ఇది ఏదో ఫన్ టాస్క్ లాగా చేస్తారు. ఫన్ టాస్క్ చేసినప్పుడు రీతు నవ్వుతుంటుంది. ఏ రీతు, నేంది హీరోని నవ్వుతుంటే తీసి సుమన హీరోని తీసేసి సుమన పెడతా చూడు అని అరుస్తుంది. నాకైతే అదైతే చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా క్యూట్ అనిపించింది. మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా నచ్చింది. మీరేమనుకుంటున్నారు? రీతు డిమాండ్ ఏదో వల్గారిటీ అట్లానే అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. రీతు అయితే నాకు ప్యూర్గా ఉందని నాకు అనిపించింది. డిమాండ్ కూడా ఫిజికల్ టాస్క్ చాలా బాగా గేమ్స్ ఆడతాడు. డిమాండ్ కూడా క్యూట్ అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించింది? వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. డిమాండ్ది రీతు రిలేషన్ గురించి మీ ఒపీనియన్ ప్లీజ్ చెప్తే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ నాకు చెప్పండి. దీని మీద ఒక పెద్ద వీడియో చేద్దాం. ఇంకా మంచి మంచి వీడియోస్ చేశాను. బాయ్ ఫ్రెండ్స్.